నిజామాబాద్ వెళ్తా నిజామాబాద్ దాదాపు కూడా దంచి కొడుతున్నాయని చెప్పవచ్చు. పగతి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. అయితే ఇప్పటికే ఏప్రిల్ చివరి మే నెలలో ఇంకా ఎక్కువగా ఉంటాయని అయితే అక్కడ నేతలు అక్కడ స్థానికులు 50 డిగ్రీల వరకు దాటిద్ది అని అయితే అంచనా వేస్తున్నారు. నిజామాబాద్ జిల్లా ఉష్ణోగ్రతలపై మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ లైవ్లో అందుబాటులో ఉన్నారు. నవీన్ చెప్పండి. నిజామాబాద్ జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. ఉదయం నుంచి కూడా బిడ్డు బాణుడు బగబాగకు నిజామాబాద్ జిల్లా ప్రజలు మాత్రం ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం అత్యధికంగా నిజామాబాద్ జిల్లాలో అత్యధికంగా 39.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుంది. ముఖ్యంగా మెండోరాలో అత్యధికంగా నిజామాబాద్ జిల్లా చూసుకున్నట్లే నిజామాబాద్ జిల్లాలో అత్యధికంగా 39.7% మెండోరాలో కూడా అత్యధికంగా ఉష్ణోగ్రత నమోదవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద నిజామాబాద్ జిల్లాలో పూర్తిగా ఉష్ణోగ్రత చూసుకున్నట్లయితే 39 నుండి 40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత నమోదవుతున్న పరిస్థితి మాత్రం స్పష్టంగా చూడొచ్చు. ఇప్పుడే ఈ నెలలో ఇలా ఉంటే వచ్చే నెలలో కూడా ఉష్ణోగ్రత ఏ విధంగా ఉంటుందని చెప్పి కూడా ప్రజలు ఇబ్బంది పడుతున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. మరో 40 డిగ్రీలో కూడా చేరే అవకాశం ఉందని కూడా ఇటు వాతావరణ శాఖ అధికారులు చెప్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. ఉదయం నుంచి కూడా బాణుడు బగబగ ప్రజలు కూడా బయటకు రాని పరిస్థితి మాత్రం స్పష్టంగా చూడొచ్చు. మనం చూడొచ్చు నిజామాబాద్ జిల్లాలోని మెయిన్ సెంటర్ వద్ద కూడా ఇక్కడ కలెక్టర్ గ్రౌండ్ వద్ద ఉన్నాం. కలెక్టర్ గ్రౌండ్ వద్ద చూసుకున్నట్లయితే ఇది ఎండల వేడిమి కూడా ప్రజలు కూడా తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ప్రజలు కూడా బయటకు రాని పరిస్థితి మొత్తం స్పష్టంగా ఉందని చెప్పవచ్చు. అయితే అది ఎండలు ఎలా ఉన్నాయి, ప్రజలు ఎలా ఇబ్బంది పడుతున్నారో తెలుసుకోవడానికి ఇటు నిజామాబాద్ జిల్లా వాసులు అడిగి మరి తెలుసుకొని చెప్పండి, ఎండలు ఎలా కొడుతున్నాయి, ఎలా ఉంది ఇబ్బంది అసలు? ఇందూరు నగరంలో ఉష్ణోగ్రత తీవ్రత ఎక్కువ ఉన్నది. ఈరోజు 39 నుంచి 40 డిగ్రీల వరకు ఉందని చెప్పి చెప్తున్నారు. ఇక్కడ రోడ్లపైన జనాలు బయటకు వెళ్ళాలంటే కూడా భయపడే పరిస్థితి ఉన్నది. 12:30, 1 తర్వాత రోడ్లపైన చూస్తే కర్ఫ్యూ వాతావరణం ఏర్పడుతుంది ఇప్పుడే. ఎందుకంటే ఈ మార్చిలోనే ఏప్రిల్ మే ఉన్నాయి, ఇంకా 2 నెలలు ఉన్నాయి. కాబట్టి ఈ వేడిని తట్టుకునాలని అనుకుంటే ప్రజలు అత్యవసరంగా ఏదైనా అవసరం ఉంటేనే బయటకు వెళ్ళండి, ఏమి పని లేనప్పుడు ఇంట్లోనే ఉండండి. అదేవిధంగా ఓఆర్ఎస్ను వాటర్లో తీసుకొని మీ దగ్గర ఎప్పుడు బాటిల్ బయటకు వెళ్ళినా కానీ ఎంబడ పెట్టుకోండి, వాటర్ ఎక్కువ తీసుకోండి. అదేవిధంగా మన ప్రకృతి అందించిన పానీయాలను ఏదైనా కొబ్బరి నీళ్ళు కానివ్వండి, అదేవిధంగా చెరుకు రసం, దాంట్లో నిమ్మరసం, ఇవన్నీ ఏదైతే ప్రకృతి అందించిన పానీయాలనే తీసుకోండి. ఏదైతే ఈ వేడిని తట్టుకునేందుకు శీతల పానీయాలను తీసుకుంటారు కదా, దాంట్లో ఏదైతే బయట సంబంధించిన ఏదైతే థమ్స్అప్ కానివ్వండి, కూల్ డ్రింక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వాడకండి. ఎందుకంటే అందులో కెమికల్స్ ఉంటాయి, దానివల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. కాబట్టి మన ప్రకృతి అందించిన పానీయాలని తీసుకొని ఆరోగ్యంగా ఉండండి. అదేవిధంగా ఈ వేడి వడదెబ్బ తగిలితే దీంతో మోషన్స్ కానివ్వండి, వాంతులు విరోచనాలు అవుతుంటాయి. కాబట్టి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని అయినంత మటుకు ఈ వేడిని తట్టుకొని మీరు కాపాడుకునే దిశగా మీరు అందరూ ఈ పానీయాలను తీసుకుంటూ అదేవిధంగా అవసరం ఉంటేనే బయటకు వెళ్ళండి, లేకపోతే ఇంట్లోనే ఉండండి అని చెప్పి ప్రజలకు కోరుతున్నాం. ఒకటే చెప్తున్నారు, మార్చి నెలలో విపరీతంగా ఎండలు కొడుతున్నాయని చెప్పి తాము కూడా ఇబ్బంది పడుతున్నాం అని చెప్పి కూడా ఇక్కడ చెప్తున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇక్కడ దీనికి సంబంధించి ఇక్కడ తాము కూడా ఇదే చల్లటి నీళ్ళు కూడా తాగుతున్నవి, శీతల పానీయాలు కాకుండా ఇటు ప్రకృతి ఇతర పానీయాలు కూడా తాగుతారని చెప్తున్నారు. ఇక్కడ మనకు సంబంధించి ఒక చెరువు వ్యాపారి ఉన్నాడు, మీరు అడిగి మరుచుకున్నాం. చెప్పండి, ఎండలు ఎలా కొడుతున్నాయి, ఎలా ఉంది ఇబ్బంది మీకు? ఎండలు చాలా బాగున్నాయి సార్. ఇప్పటికైతే పబ్లిక్ అనేది రోడ్డు మీద కనిపిస్తలేదు, ఏదో ఉడతపుడితిగా కొద్దింత నడుస్తున్నది. ఈ ఎండలు కూడా చాలా విపరీతంగా కొడుతున్నాయి. ఎందుకంటే ఇంట్లో ముసలోళ్ళు ఇలా అంతా పిల్లలకి ఇట్లా జాగ్రత్త ఉండాలి ఎండల వల్ల. ఇప్పుడే ఇంత ఎండలు ముడుతున్నాయి, ఇంకా 2 months ఉంది. 2 monthsలో ఇంకా ఎండలు కొడతాయి, ఇంకా తెలుస్తలేదు. దానికి మన నిజామాబాద్ ప్రజలు మాత్రం జాగ్రత్త ఉండాలి, ఎటు పోవాల్సింది జాగ్రత్త తీసుకొని ఉండాలి సార్. గిరాకీలు ఎండలు బాగా కొడుతున్నాయి కదా, గిరాకీ ఎలా ఉంది, వస్తుంది గిరాకీ? అయిపోయింది సార్, లేదు సార్, గిరాకీ ఏం లేదు. ఏదో ఇంత 3-4 కిలోలు తీసుకొచ్చి తీసుకొని చేసుకుంటున్నారు. అంటే గతంలో కానీ ఈసారి ఎండలు ఎలా ఉన్నాయి? ఈసారి ఎక్కువ ఉన్నాయి సార్, చాలా ఎక్కువ ఉన్నాయి సార్ ఎండలు. ఈసారి మా అన్నిటికన్నా మన నిజామాబాద్కి ఎక్కువ పవర్ఫుల్ ఎండ కనిపిస్తుంది సార్. ప్రధానంగా కూడా ఎండలు కూడా విపరీతంగా కొడుతుంది. ఉదయం 10 గంటల నుంచి కూడా ఎండలు విపరీతమైన ఎండ వేడి కూడా తాము బయటకు రాని పరిస్థితి ఉందని చెప్తున్నారు. ముఖ్యంగా ఇటు ఎండల వేడిని తట్టుకునేందుకు శీతల పానీయాలు ఇటు తాగుతున్నవి, ముఖ్యంగా ఇటు